జగిత్యాల 43వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. సో జగిత్యాలలో 2 out of 2 ఇప్పటి వరకు వచ్చిన దానిలో 2 out of 2 మనకి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా అర్థమవుతుంది. సో జీవన్ రెడ్డి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుందా? 50లో కాంగ్రెస్ పార్టీ 25 ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ సపోర్ట్ లేకుండానే గెలుస్తుందా అన్నది మనం చూడాల్సిన పరిస్థితి. సో ఫస్ట్ రిజల్ట్స్ క్రమక్రమంగా వెలువడుతున్న పరిస్థితి. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం 4, 5, 6, 7 ఈ 4 వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎస్ గోపి, హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ నిలబెట్టుకుంటారా ఆయన? హుస్నాబాద్ అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇప్పటికైతే 4 ఫలితాలు విడుదల దిశ కనిపిస్తుంది. ఇటు ఇందులో కాంగ్రెస్ అయితే ప్రస్తుతం అయితే ఆధిక్యత ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు మనం ముందుగా చెప్పినట్టు కూడా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన భుజాల మీద వేసుకొని కూడా అక్కడే ఉండి కూడా ప్రచారం అయితే నిర్వహించి పూర్తి హుస్నాబాద్ ను సిద్దిపేటకి వెళ్లి కరీంనగర్ లో కలుపుతామని చెప్పేసి కూడా మాట ఇచ్చి పాదయాత్ర నిర్వహించి వార్డు కూడా తిరుగుతూ కూడా ప్రచారం అయితే నిర్వహించి ఆ మున్సిపల్ ఎన్నికల్లో తన అధికార పార్టీకి కేటాయిస్తే పట్టం కడితే ఇట అభివృద్ధి మరింత చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితుల్లో మాత్రం హుస్నాబాద్ అయితే కాంగ్రెస్ చైర్మన్ చేజిక్కించుకునే దిశగా అయితే మనకు కనిపిస్తుంది. ఓకే 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 సో మళ్ళీ రిజల్ట్స్ వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారంలో బీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తుందట. టోటల్ బహుశా 11, 12 వార్డ్స్ ఉన్నాయి. గడ్డిపోతారం కొత్తగా పటాన్ చెరువు నుంచి విడదీసి పటాన్ చెరువులో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ. పటాన్ చెరువులో ఇక్కడ మనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఉన్నారు. గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు ఆల్రెడీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ లో చేరారు. లాస్ట్ రోజు గూడెం మైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకి ప్రచారం చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ముదిరాజ్ ఇద్దరు కలిసి గడ్డిపోతారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేశారు. ఆధిక్యత బీఆర్ఎస్, ఓవరాల్ గా మున్సిపాలిటీలో ఆధిక్యత బీఆర్ఎస్ కనిపిస్తుంది. మెదక్ పట్టణంలో మిక్సర్ రిజల్ట్ కనిపిస్తుంది. మెదక్ లో మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే, పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి 1వ వార్డులో బీఆర్ఎస్, 4వ వార్డులో బీఆర్ఎస్, 25వ వార్డులో బీఆర్ఎస్. కాంగ్రెస్ 10, 19, 31, 28వ వార్డులో బీజేపీ. సో కింగ్ మేకర్ గా ఇక్కడ 7 వార్డుల్లో 3 గెలిచే కింగ్ మేకర్ గా బీజేపీ ఉంటుందో చూడాలి. సో నిజామాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి తగ్గఫర్ నడుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య తగ్గఫర్ నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ బోని కొట్టింది. బీఆర్ఎస్ అక్కడ గెలిచిన పరిస్థితి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో ఆధిక్యంలో బీఆర్ఎస్ కనిపిస్తుంది. ఆసిఫాబాద్ కోవా లక్ష్మి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. సర్ప్రైజింగ్ రిజల్ట్. దాసో శ్రవణ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్నగర్ రెండిట్లో కొంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. సో అదేవిధంగా నందికొండ, కోదాడకు సంబంధించి ఓవరాల్ గా పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనిపిస్తుంది. భువనగిరి మున్సిపాలిటీ 5వ వార్డులో బీజేపీ గెలిచింది. అదేవిధంగా కోరుట్లలో 25వ వార్డు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ గెలుపొందిన పరిస్థితి. మరిపేడలో 14వ వార్డు 120 ఓట్ల ఆధిక్యంలో గెలిచిన పరిస్థితి. అట్లాగే ఇంకా చాలా రిజల్ట్స్ వస్తున్నాయి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 1వ వార్డు బీజేపీ, 2, 3 కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్ ప్రభంజనం కనిపిస్తోంది. ధర్మపురిలో 5 వార్డ్స్ కౌంటింగ్ కంప్లీట్ అయ్యాయి. 5 వార్డులు కూడా అడ్లూరి లక్ష్మణ్ మంత్రి కాంగ్రెస్ పార్టీ 5 కూడా గెలుస్తున్న పరిస్థితి. 1, 4, 7, 10, 13 1, 4, 7, 10, 13 ఈ 5 వార్డ్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ 13th 2 కూడా క్లియర్ గా డిక్లేర్ చేశారు. 1వ వార్డులో దాదాపు 500 ఓట్ల మెజార్టీతో, ఒక వార్డులో 500 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 13th వార్డుకు సంబంధించిన రిజల్ట్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ధర్మపురి మున్సిపాలిటీలో అడ్లూరి లక్ష్మణ్ ప్రభంజనం. సోషల్ మీడియా అండ్ పీసీఆర్ అలర్ట్ బ్రేకింగ్. ధర్మపురిలో బహుశా మంత్రులందరిలోకెల్లా అడ్లూరి లక్ష్మణ్ రిజల్ట్ బాగుంటుందేమో. మిగతా మంత్రులు కొంత ఇబ్బంది పడ్డా. అవుట్ ఆఫ్ 15 ఈజీగా 11, 12 స్థానాలు గెలిచే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ధర్మపురి మున్సిపాలిటీలో కనిపిస్తుంది. బీఆర్ఎస్ చాలా దెబ్బతీశారు. ముఖ్యంగా గెలిచే అభ్యర్థులు ఎన్నికల ముందు ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ప్లస్ ఆయన పట్ల పెద్దగా
ఏమంటారు 4 సార్లు గతంలో ఓడిపోయారు, మంత్రిగా అయినారు కాబట్టి అందరితో సాఫ్ట్ గా ఉంటారు కాబట్టి అది కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో ధర్మపూర్ లో అడ్లూరు లక్ష్మణ్ ప్రభంజనం కనిపిస్తోంది, హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 2 మంత్రుల ప్రభంజనం కూడా మనకు కలిసిన పరిస్థితి. సో గడ్డిపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభంజనం కనిపిస్తోంది. మెదక్ నగేష్ ఒకసారి లైన్ లో తీసుకోండి. గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో డిఫరెంట్ రిజల్ట్ మనకు ఎక్కడెక్కడ వస్తున్నాయంటే గడ్డిపోతారంలో కనిపిస్తుంది, ఆసిఫాబాద్ లో డిఫరెంట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రిజల్ట్స్ మనకు కనిపిస్తుంది. 3 చింతలపల్లి, అలియాబాద్ అంటే మల్లారెడ్డి మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు. తర్వాత ఇక్కడ పటాన్చేర్లో బాగానే రిజల్ట్ వస్తున్న పరిస్థితి. ఇక ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 11వ వార్డు బీఆర్ఎస్, 12వ వార్డు బీఆర్ఎస్, 4వ వార్డు బీఆర్ఎస్, 5వ వార్డు బీఆర్ఎస్, 6, 9, 8, 10, 2 కాంగ్రెస్ పార్టీ, 1వ వార్డు బీజేపీ. సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఇబ్రాహీంపట్నంలో హోరాహోరీ పోరు కనిపిస్తున్న పరిస్థితి. ఎస్ పాపారావు గారు అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. పాపారావు గారు, ఎస్ పాపారావు గారు, గుడ్ మార్నింగ్ అండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా ఏమనిపిస్తుంది ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ బట్టి చూస్తే సార్? అంటే సరే వేరే కాదు కానీ మనం కూడా కొన్ని అంచనాలు వేసాము, కొంత ఎర్రలు జరిగింది అనేది కనపడుతుంది. అంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ బాగుంది అనేది, ఎందుకంటే కాంగ్రెస్ ఎటుగుడి యాజ్ రూలింగ్ పార్టీ గాట్ టు విన్ అది, లేకపోతే గడ్డిపోతారంలో సర్ప్రైజింగ్ 18 వార్డులు ఉంటే 14 వార్డు బీఆర్ఎస్, 3 మాత్రమే కాంగ్రెస్. అదే నేను అంటే గడ్డిపోతారం మున్సిపాలిటీ సర్ప్రైజింగ్ రిజల్ట్. అంటే మెదక్ జిల్లాలో మాత్రం సర్ప్రైజింగ్ కాదు నాకు అది, అందుకని నేను చెబుతున్నా, నాకు అది సర్ప్రైజింగ్ అనిపించట్లా. ఓకే, నాకు మొదటి నుంచి కూడా ఉన్న ఇదేంటంటే మామూలుగానే ఆ ఎలక్షన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్లలో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ దెబ్బతింది తప్పితే హైదరాబాద్ సిటీలో దాని పర్ఫార్మెన్స్ అసలు అది మామూలు పర్ఫార్మెన్స్ కాదు, అబ్సల్యూట్ స్వీప్ అది. అంటే నగర ప్రాంతాల్లో ఓవరాల్ గా బీజేపీకి మామూలుగా బీజేపీ నగర ప్రాంతాల్లో బలంగా ఉంటుంది, కానీ తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణలో ఒక ఉద్యమ పార్టీగా ఇప్పటికీ బీజేపీ కంటే బీఆర్ఎస్ కే ప్రయారిటీ ఇస్తున్నారు. బీజేపీ మామూలుగా నగర ప్రాంతాల్లో ఎప్పుడు బలంగానే ఉంటుంది, కానీ తెలంగాణ పరిస్థితి పూర్తిగా భిన్నం. మిగతా రాష్ట్రాల కంటే బీఆర్ఎస్ అనేది కోల్పోయిన స్వప్నం లాగా ఈ రోజు జనాలకి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత కనపడింది. పంచాయతీ ఎలక్షన్ లో కూడా అప్పుడే హైదరాబాద్ నగరంలో అంత స్వీప్ అయిన తర్వాత ఈ రోజు ఉన్నటువంటి ఒక వేవ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్ గా. జనరల్ గా వేవ్ అంటే మనం ఏమంటాం, కాంగ్రెస్ ఒక పార్టీకి అనుకూలంగా వేవ్ ఉంది, ఈ పార్టీ స్వీప్ చేయబోతుందని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని స్వీప్ చేసే వేవ్ ఉంది, దాని అవతలకి దోసేసే వేవ్. అంత వ్యతిరేకంగా మున్సిపాలిటీస్ 70+80 అవుట్ ఆఫ్ 116లో 70-80 కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం కనిపిస్తుంది. అంటే అది జనరల్ గా ఉండే ఇన్కంబెన్సీ సార్ అది, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళతో ఉండకపోతే ఏమవుతుందనే భయం. పైగా నాయకులు కొత్తగా నేర్చుకున్నారు కదా ఒకటి, అదే పార్టీలు నాయకులు ఒకళ్ళొకళ్ళు బెదిరించుకునేవాళ్ళు, ఒక పార్టీ ఇంకో పార్టీనో. సో ఇప్పటి వరకు ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 5 కూడా గెలిచింది. 1, 4, 7, 10, 13 అన్ని వార్డ్స్ కూడా గెలిచింది. అడ్లూరు లక్ష్మణ్ ప్రభంజనం మనకు ధర్మపురి మున్సిపాలిటీలో కనిపిస్తోంది. ముఖ్యంగా 7వ వార్డులో దాదాపు 269 ఓట్లు, 1వ వార్డులో 500 ఓట్ల మెజారిటీ మనకు కనిపించింది. 13వ వార్డులో ఒక 33 ఓట్ల మెజారిటీ. రాయకల్లో భారతీయ జనతా పార్టీ రాయకల్లో కాంగ్రెస్ పార్టీ బోనీ చేసింది. అక్కడ కూడా జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ నడిచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అట్లాగే ఒక్కో రిజల్ట్ వస్తుంది. సో ఓవరాల్ గా రికార్డ్ మెజారిటీస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న దానిలో సర్ప్రైజింగ్ గడ్డిపోతారంకి సంబంధించిన మున్సిపాలిటీ. ధర్మపురి సంబంధించి మరొకసారి రిపీట్ చేస్తాను. మొదటి వార్డు అయ్యూరి వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ విజయం, 4వ వార్డు కొమిరెల్లి పవన్ కుమార్, 7వ వార్డు వాంకుటోతు విజయబాబు, 10వ వార్డు సంఘి ఆనంద్, 13వ వార్డు చీపురుశెట్టి రాజేష్. 5 కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి. ఖమ్మం జిల్లాలో ఇంట్రెస్టింగ్, ఖమ్మం మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలపరిచిన టీడీపీ అభ్యర్థి బోడెపూడి రేవతి 166 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సో ఎన్డీఏలో అక్కడ టీడీపీ ఉంది, మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ టీడీపీని బలపరిచింది. సో ఇట్లా చాలా గమ్మత్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సిపిఐ అండ్ టిఆర్ఎస్ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో కేతన్పల్లి చాలా చోట్ల పోటీ చేశాయి పాపారావు గారు. సో
సిపిఎం ప్లస్ టిఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో కలిసి పోటీ చేసాయి అఫీషియల్ గా పొత్తు పెట్టుకో. అదే ఒక్క నిమిషం. లాస్ట్ టైము అసెంబ్లీ ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు కేసీఆర్ గారు తొందరపాటుతోనే ఏదో కమ్యూనిస్టుల్ని మునుగోడులోనే కౌగిలించుకున్నారు. తర్వాత కమ్యూనిస్టుల్ని అసలు బేరసారాల్లోనే ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయనకు వచ్చిన డిఫరెన్స్ ఏదైతే టీఆర్ఎస్ ఓడిపోయిందో ఆ రోజు 1.8% లాంటిది, అది కొంత కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకంగా ఉండటం వల్ల అది పోయింది ఆ ఓటు. అందుకని ఈ రోజు సరే మళ్ళీ ఇప్పుడు ఖమ్మంలో ఏమవుతుంది, అదే తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కమ్యూనిస్టులను కించపరుస్తా మాట్లాడుతున్నారని అక్కడ కోల్బెల్ట్ ఏరియాలో ఏఐటీయూసీ నాయకుడు సీతారామయ్య గారు ఆయన కొంచెం దీని మీద మిగతా పార్టీ కంటే ముందే కదిలి, సిపిఐలో మిగతా వాళ్ళ కంటే ముందే కదిలి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఆ ఏరియాలో. కాబట్టి అట్లా సిపిఐని అవమానిస్తా మాట్లాడింది, మీకేముంది మీదేవి లేదని అట్లా మాట్లాడి మేము అట్లా దానివల్ల ఖమ్మం జిల్లాలో సిపిఐ దూరం అయింది. కొత్తగూడెంలో కూడా మన సాంబశివరావు గారు కూడా ఆయన ఎమ్మెల్యే, ఆయన కూడా చాలా తీవ్రంగా సవాల్ చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళని. మీ మొన్న పేపర్ స్టేట్మెంట్ కూడా చూశారు, అంటే అవమానిస్తా ఇష్టం వచ్చినట్టు కేసులు. మొన్న ఎలక్షన్ సందర్భంలో కొత్తగూడెం ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో అది స్నేహపూర్వక పోటీ లాగా జోడ్ల విడిపోయినందుకు చాలా ఇబ్బంది పెట్టారు. దాని మీద ఆయన కూడా కోననేని సాంబశివరావు గారు కూడా తీవ్రం. కాబట్టి ఏంటంటే ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసుకున్న తప్పే చేసుకుంది. అధికారంలో ఉన్న వాళ్ళకు ఉండే కనపడని తనం ఉంటది కదా కళ్ళు, దాంతో సిపిఐని అవమానించింది. దాంతో సిపిఐకి ఈ రోజు కనువిపోయిందని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం కొంతమంది నాలాంటి వాళ్ళం. గతంలో సిపిఐలో ఉన్న వాళ్ళు వాళ్ళతో వెళ్తూ అప్పుడు కనపడం మిత్రులతో సిపిఐ వాళ్ళతో ఏమనంటే ఇది మీరు ఇట్లా కంటిన్యూ అయితే మీకు కూడా భవిష్యత్తు ఉండదు, టీఆర్ఎస్ తో ప్రయాణం చేయటం, లేకపోతే ఇండిపెండెంట్ గా ఉన్న కొంత నయమే కానీ కాంగ్రెస్ పార్టీ తరగతి నెగటివ్ అవుతుంది మీకు అని చెప్పాము. కానీ ఖమ్మం మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఆ డయాస్ ఎక్కించి 100 సంవత్సరాల దానికిను సిపిఐ 100 సంవత్సరాల పుట్టుకి రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటో ఎవరికి తెలియదు. ఆయన వచ్చేమో రాజకీయ ఉపన్యాసం చేసిపోయాడు, ఆయన తిట్లు ఆయన శాపనార్థాలతో ఉపన్యాసం చేశాడు. కాబట్టి సిపిఐ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మెదక్ జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్. 17 గడ్డిపోతారంలో 14 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్ పార్టీ, ఒకళ్ళు ఇండిపెండెంట్ గెలిచారు. ఎస్, మనతో పాటు నగేష్ మన ప్రతినిధి ఫోన్ లైన్ లో ఉన్నారు. నగేష్, ఏంటి అఫీషియల్ గా మొత్తం 17-18 వార్డ్స్ కూడా డిక్లేర్ అయిపోయినాయా ఇంకా, లేకపోతే ఇది ఆధిక్యత మాత్రమేనా? గడ్డపోతారంలో 14 బీఆర్ఎస్ అఫీషియల్ గానే డిక్లేర్ చేశారు. అయితే ఇంకా 2 వార్డులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. కాంగ్రెస్ అయితే 1 వార్డుకు సంబంధించిన ఫలితాలు ఇచ్చారు అక్కడ. ఓకే, సో కాంగ్రెస్ ఒకటే గెలిచింది అక్కడ. 1 వార్డు కాంగ్రెస్ గెలిచింది, ఇంకో వార్డు లీడ్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో 14 అంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి ఏంటి కారణం ఏం కనిపిస్తుంది? నీలం మధు ముదిరాజ్ భార్య పోటీ చేసింది గడ్డిపోతారమా లేకపోతే ఇంద్రేశమా? ఇస్నాపూర్ మున్సిపాలిటీ నీలం. ఈ గడ్డపోతారం అనేది అది బీఆర్ఎస్ కు కంచుకోట లాంటిది. హరీష్ రావు 2 సార్లు ప్రచారం చేశారు. ప్లస్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ గతంలో బొల్లారంకు అటాచ్ గా ఉండేది, బొల్లారం మండల కేంద్రంలోకి. అయితే జిన్నారము, గుమ్మడిదల, గడ్డపోతారం ఈ 3 ఆ సెగ్మెంట్ లో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు. ఓకే 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 సో అక్కడ డైరెక్ట్ గా మనకు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వచ్చి ప్రచారం చేశారు కదా చివరి రోజు, ఇక్కడ కూడా ప్రచారం చేశారు. అంటే గడ్డపోతారంలో గూడెం మైపాల్ రెడ్డి రంగంలోకి దిగడంతోనే అక్కడ బీఆర్ఎస్ స్ట్రెంత్ పెరిగిందని చెబుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అనుచరులు ఎవరైతే మైపాల్ రెడ్డి అనుచరులు ఉన్నారో ఆయనకు సంబంధించిన వారికి బీఆర్ఎస్ స్పందించారు. హరీష్ రావు ప్రచారం చేసే సందర్భంలో గూడెం మధుసూదన్ రెడ్డి, మైపాల్ రెడ్డి సోదరుడు, మైపాల్ రెడ్డి వైఫ్ కూడా వచ్చారు. ఆ రోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రచారం చేశారు. దాంతోనే అక్కడ బీఆర్ఎస్ పంచుకోటగా మారిపోయింది. ఓకే 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 సో మిగతా ప్లేస్ లో ఇప్పుడు పటాన్ చెరువు పరిధిలో 5 కొత్త మున్సిపాలిటీ చేశారు. ఈ 5 మున్సిపాలిటీస్ లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? 5 బీఆర్ఎస్ కి ఎన్ని రావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా మున్సిపాలిటీస్ ఎన్ని రావచ్చు? పటాన్ చెరువు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల ఈ 5 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇస్నాపూర్ రిజల్ట్ ఇంకా ఇప్పుడే 2 వార్డులు అయితే వచ్చాయి. 15వ వార్డులో కాంగ్రెస్ వచ్చింది, 16వ వార్డులో బీజేపీ వచ్చింది. అయితే ఇంద్రేశంలో కూడా 2 వచ్చాయి. ఇంద్రేశంలో 15-16 యాక్చువల్ గా. ఇస్నాపూర్ ఇంకా రాలేదు సార్. అయితే ఇస్నాపూర్ మున్సిపాలిటీ కొంత డిలే ఉంది. దాంతో ఇంకా ఫలితాలు అయితే మెల్లమెల్లగా వస్తున్నాయి. ముందడుగు అని చెప్తున్నారు కానీ క్లారిటీ అయితే లేదు. ఈ జిన్నారం లో కూడా ఇంకా స్పష్టంగా రిజల్ట్ అయితే రాలేదు. గడ్డపోతారం వరకు అయితే స్పష్టమైన రిజల్ట్స్ అయితే వచ్చాయి. సంగారెడ్డిలో ఇప్పటి వరకు 1 వార్డు రిజల్ట్ కూడా ఇవ్వలేదు. పోస్టల్ బ్యాలెట్ మాత్రమే ఇప్పటి వరకు రిజల్ట్ ఇచ్చారు. తర్వాత చిన్నగా ఏదైతే జహీరాబాద్ లో కొత్తగా ఏర్పడి చిన్న మున్సిపాలిటీ అవుతుందో కోహీర్ లో కూడా బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1, కాంగ్రెస్ 2,
కాంగ్రెస్ ఇప్పటి వరకు మూడు వార్డులు అయితే గెలుచుకుంది. ఆందోళన జోగుపేట మన మినిస్టర్ గారు ఉండే ఏదైతే మున్సిపాలిటీ ఉందో అక్కడ ఇప్పటి వరకు అయితే 2 కాంగ్రెస్ వచ్చింది, ఒక చోట బీఆర్ఎస్ అయితే గెలిచినట్టుగా రిజల్ట్ ఉంది. మొత్తంగా మెదక్ లో చూసుకుంటే మెదక్ లో కూడా ఊహించని రీతిలో బీజేపీ ఒక వార్డు అయితే గెలుచుకుంది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు